కల్లోలంతో కష్టాలు పడుతున్న దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు? వలస కూలీలకు సాయం ఏ విధంగా అందబోతోంది? చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎన్ని లక్షల ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు? ఈ ప్రశ్నలకు కాసేపట్లో సమాధానం రాబోతోంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 3 లక్షల కోట్ల లోన్ గ్యారంటీ ఇవ్వడానికి కేంద్రం రెడీగా ఉన్నట్టు ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. కరోనా కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రధాని మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. అయితే ఏ రంగానికి ఎంత శాతం నిధులు కేటాయించాలన్న విషయంపై కాసేపట్లో స్పష్టత ఇవ్వబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటికే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 6 లక్షల కోట్ల మేర రుణాలిచ్చామని, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు 1 లక్ష కోట్లకు పైగా రుణాలిచ్చామని ట్వీట్ చేశారు. దీంతో 20 లక్షల కోట్లలో 7 లక్షల కోట్ల ప్యాకేజీపై స్పష్టతనిచ్చారు. ఇక మిగిలింది 13 లక్షల కోట్లు మాత్రమే. దీనిలో ఏ రంగానికి ప్యాకేజీనిస్తారన్న విషయంపై స్పష్టత ఇస్తారు నిర్మలా సీతారామన్. లాక్డౌన్ కారణంగా ఎక్కువగా నష్టపోయింది చిన్న మధ్య తరహా కంపెనీలే అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఉద్దీపన ప్యాకేజీలో ఈ పరిశ్రమలకు తప్పకుండా పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. చిన్న మధ్య తరహా కంపెనీలకు దాదాపు 3 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ విషయంపై నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో క్లారిటీ ఇస్తారు. 3 లక్షల కోట్ల రుణాలకు గ్యారంటీ ఇవ్వడానికి కేంద్రం రెడీ అయినట్లు చెప్తున్నారు. దీంతో కుటీర, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట లభించనుంది. లాక్డౌన్తో మూతపడ్డ ఈ కంపెనీలు తిరిగి ఉత్పాదన ప్రారంభించడానికి బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. కేంద్రం ఉద్దీపన ప్యాకేజీలో అన్ని రంగాలకు న్యాయం జరుగుతుందని అన్నారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. వలస కూలీల్ని తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. आत्मनिर्भर भारत अभियान के तहत देश में विकास को गति देने के लिए 20 लाख करोड़ रुपए के विशेष एवं ऐतिहासिक पैकेज की घोषणा की है। यह पैकेज देश की जीडीपी के लगभग 10% के बराबर यह पैकेज है। यह पैकेज केवल कोविड-19 से लड़ने का माध्यम भर नहीं है, बल्कि यह देश को सशक्त एवं आत्मनिर्भर बनाने वाला है। कोविड की त्रासदी के वैश्विक संकट से जीवटता के साथ निर्णायक लड़ाई लड़ रहे समग्र राष्ट्र के विकास एवं देशवासियों के कल्याण के लिए प्रधानमंत्री जी इस संकल्पबद्ध कदम की जितनी भी सराहना की जाए वह कम है. అయితే చిన్న మధ్య తరహా పరిశ్రమలు పలు డిమాండ్లను కేంద్రం ముందుంచాయి. కార్మికులకు చెల్లించేందుకు 3 నెలల జీతాలతో పాటు 3 నెలల పాటు లోన్ చెల్లింపుల నుంచి మినహాయింపును కోరుతున్నాయి. అదనంగా మరో 20% రుణాలు ఇప్పించాలని కోరుతున్నాయి. గత 3 ఏళ్ల నుంచి ఐటీని విధిగా చెల్లిస్తున్న కంపెనీలకు రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. రుణాల చెల్లింపుపై ఏడాది పాటు మారిటోరియం విధించాలని కూడా కోరుతున్నాయి. ముఖ్యమంత్రులతో సుదీర్ఘ సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద బెయిలౌట్ ప్యాకేజీగా మారబోతోంది. ప్రభుత్వాలు ఇదివరకు రైతు రుణమాఫీలు, కార్పొరేట్ రుణమాఫీలు చేశాయి కానీ అన్ని రంగాలను ఆదుకునే బెయిలౌట్ మాత్రం పెద్దగా ప్రకటించలేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కాసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అసలు రాష్ట్రాలు ఏమేం డిమాండ్లు చేశాయి, కేంద్రం వాటిని ఏ మేరకు గౌరవిస్తుందన్నది కీలకంగా మారింది. కేంద్రం తమను పట్టించుకోవడం లేదని పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమకు మరిన్ని అధికారాలు కావాలని మరికొన్ని రాష్ట్రాలు కోరాయి. ఇటువంటి పరిస్థితుల్లో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఎలా ఉంటుందన్న దానిపై ఫోకస్ పెరిగింది. ఆర్థిక ప్యాకేజ్ ఎలా ఉండాలి, పేద ప్రజలకు ఎలా సాయం అందించాలి అన్న దానిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో రఘురాం రాజన్తోనూ, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీతోనూ మాట్లాడారు. ఈ సందర్భంలో పేదలకు 65,000 కోట్లు అందించాలంటూ రఘురాం రాజన్ సూచించారు. ఈ పరిస్థితుల్లో వలస కూలీలకు ఎలాంటి సహకారం అందిస్తారన్నది ముఖ్యాంశంగా మారింది. లాక్డౌన్ 4వ దశ కూడా ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీ రూపురేఖలపై అన్ని వర్గాలకు ఆసక్తి నెలకొంది. ఆర్థిక ప్యాకేజ్ కేవలం సంపన్నులకే పరిమితమా, వ్యాపార వర్గాలకు మేలు చేస్తుందా, వలస కూలీలు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందన్నది దేశమంతా ఎదురు చూస్తోంది.
ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తోంది. ప్రధాని మోదీ ప్రసంగం పత్రికల్లో పతాక శీర్షికలు ఆకర్షించడానికి మినహా దేశానికి పనికిరాదన్నారు మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం. ఉద్దీపన ప్యాకేజీలో అంతా శూన్యమేనని ట్వీట్ చేశారు చిదంబరం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఏ రంగానికి ఎన్ని నిధులు కేటాయిస్తారో తన ప్రసంగంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా ఉద్దీపన ప్యాకేజీపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వాగ్దానాలు చేయడంలో దిట్ట అని, కానీ ఆచరణలో మాత్రం జీరో అని ట్వీట్ చేశారు. దేశ ప్రజలను భ్రమలకు గురి చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షేర్గిల్. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన కేంద్రం ఇప్పుడు 20 లక్షల కోట్ల ప్యాకేజీని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ప్రతి జన్ధన్ ఖాతాలో 7,000 రూపాయలు వేసినప్పుడే ఈ ప్యాకేజీకి అర్థం ఉంటుందని అన్నారు. వలస కూలీలను వెంటనే ఆదుకోవాలని కోరారు. भारतीय जनता पार्टी जनता को टोपी पहनाने में और दिन में तारे दिखाने में माहिर है। उम्मीद करते हैं कि 20 लाख करोड़ का पैकेज भारतीय जनता पार्टी की वायदा खिलाफी, लिफाफाबाजी और जुमलाबाजी के नियत और नीति का एक और भद्दा उदाहरण नहीं है। उम्मीद करते हैं कि 20 लाख करोड़ का पैकेज उसी कारखाने में नहीं बन रहा जहां 15 लाख हर की जेब में देने का वादा किया गया था, जहां मां गंगा की सफाई का वादा बनाया गया था, जहां काले धन को 100 दिन में वापस लाने का वादा बनाया गया था, जहां $5 ट्रिलियन इकोनॉमी बनाने का वादा बनाया गया था, जहां हर वर्ष 2 करोड़ नौकरियां बनाने का वादा बनाया गया था। जनता भाजपा के वायदों पे अब तभी विश्वास करेगी जब हर जनधन खातेदार की अकाउंट में 7,500 रुपए आ जाएंगे, जब हर छोटे व्यापारी को राहत मिल जाएगी। भाजपा से अनुरोध है कि इस बार जनता को ठगे न। वित्त मंत्री का जो पैकेज है वो प्रधानमंत्री के शब्दों का पूरी तरह तालमेल होगा और उनकी कथनी और करनी में अंतर ना हो। స్వదేశీ ఉత్పత్తులకు కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రధాని మోదీ అంటున్నారని, కానీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని చైనాలో ఎందుకు తయారు చేయించారని ప్రశ్నించింది కాంగ్రెస్. చిన్న మధ్య తరహా కంపెనీలకు వెంటనే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు జైవీర్ షేర్గిల్. PM's slogan of "Be vocal for local" has exposed the government's sheer hypocrisy and double game. After getting the Statue of Unity of Sardar Vallabhbhai Patel made from China, from Chinese material, now the PM is giving this slogan which exposes their hypocrisy. If the central government truly wants to make local successful, the BJP will have to wake up the paper tiger of Make in India by ensuring increase in industrial output growth, by increase in manufacturing growth, by ensuring employment. కేంద్ర ప్రభుత్వం మొండి బకాయిలను వసూలు చేయాలని, బడా పారిశ్రామికవేత్తలను వదలకూడదని బ్యాంకు ఉద్యోగుల సంఘం నేత రాంబాబు డిమాండ్ చేశారు. చిన్న చిన్న రుణాలు తీసుకున్న సామాన్యులపై వడ్డీ భారం వేసిన బ్యాంకులు ఆ వడ్డీని బడా కార్పొరేట్లకు ఇవ్వడం మంచి పద్ధతి కాదని చెప్పారు ఆయన. భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా చాలా పరిపుష్టంగా ప్రజలందరికీ అవసరాలకు తీర్చేటటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ 2018 సంవత్సరంలో 66,000 కోట్ల రూపాయల నికర నష్టాన్ని డిక్లేర్ చేసినటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికి మరి 60,000 కోట్ల రూపాయల నికర నష్టాన్ని డిక్లేర్ చేసినటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అయితే దాదాపుగా 65-70 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో దాదాపు 10-12 లక్షల కోట్ల రూపాయలు రాని బాకీలుగా అవటమే కాకుండా దానిలో 7-8 లక్షల కోట్ల రూపాయలు కేవలం కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ రుణాలు ఉండటం అనేటటువంటిది గమనార్హం ఇక్కడ. అయితే దీనిలోకి వచ్చేటప్పటికి విజయ్ మలియాకు సంబంధించినటువంటి అడ్వాన్స్ కాకుండా అనేక మంది భూషణ్ స్టీల్స్ కంపెనీ లాంటి ఎన్సీఎల్టీకి రిఫర్ చేసినటువంటి కేసెస్ కానీ, లగడపాటి రాజగోపాల్ కానీ లేదా రాయపాటి సాంబశివరావు సంబంధించినటువంటి వారి యొక్క అడ్వాన్సెస్ కానీ ఇవన్నీ కూడా పేరుకుపోయినటువంటి నేపథ్యంలో బ్యాంకింగ్ ఇండస్ట్రీ వాటిని రికవరీ చేయడానికి చూపించాల్సినటువంటి ఆ ఉత్సాహం కంటే వాటిని రైట్ ఆఫ్ చేయడంలోనే ఉత్సాహం ఎక్కువ చూపిస్తున్నట్టుగా మొన్న కనిపిస్తున్నది. 68,000 కోట్ల రూపాయల దాదాపుగా రుణాలని టెక్నికల్ వేవ్ అనేటటువంటి దాంతో టెక్నికల్ రైట్ ఆఫ్ అనేటటువంటి పేరుతో వాటిని రైట్ ఆఫ్ చేసేసినారు. 2009 సంవత్సరం నుంచి అంటే ఈ 10-11 సంవత్సరాల కాలంలో మనం కనుక చూస్తే 10,96,000 కోట్ల రూపాయల ఈ టెక్నికల్ రైట్ ఆఫ్ చేసిన బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇది. అంటే సంపాదించినటువంటి లాభాలు సామాన్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే తీసుకున్న రుణాల మీద వడ్డీలు పే చేసినారో
ఆ వడ్డీలన్నీ కూడా ఈ కార్పొరేట్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ధారాదత్తం చేయటం, ఇది ప్రస్తుతం బ్యాంకులు చేస్తున్న పని. వాటిల్ని కన్ఫర్మ్ చేయటం, వాటిల్ని ఆమోదించటం ప్రభుత్వాలు చేస్తున్న పని. యూపీఏ ప్రభుత్వం అయినా ఎన్డీఏ ప్రభుత్వం అయినా కూడా కార్పొరేట్ రంగంలో ఉండేటటువంటి ఎగవేతదారులకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ప్రభుత్వాలే ఇది. సో ఇటువంటి నేపథ్యంలో తిరిగి బ్యాంకింగ్ రంగం సామాన్యమైనటువంటి వ్యక్తులకు ఉపయోగపడాలంటే క్యాపిటల్ సప్లై చేయాల్సినటువంటి బాధ్యతే కాకుండా గుడ్ బారోవర్కి బ్యాడ్ బారోవర్కి మధ్యలో తేడాను చూపించాలి. ఖచ్చితంగా బ్యాడ్ బారోవర్ని శిక్షించాలి. ఇవి వేవ్ చేయడం కాదు, ఆఖరి పైసా వరకు వారి దగ్గర డబ్బు ఉంది, వారి దగ్గర వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను పెంచుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలని వారి యొక్క వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడంలోనే వారు దానికి సహాయపడినారు. అంచేత వాళ్ళ మీద శిక్షలు పడాలి, వాళ్ళని జైళ్లలో పెట్టాలి. వారి యొక్క వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేసి మరి డిపాజిట్ దాచుకున్న వ్యక్తులందరికీ కూడా డిపాజిట్ పే చేయాలి. తద్వారా మాత్రమే బ్యాంకింగ్ రంగం లాభాల బాటలో పడుతుంది తప్పిస్తే ఈ తప్పుడు విధానాలతో బ్యాంకింగ్ రంగం ఆ రకమైనటువంటి ఆశాజనకంగా ఉండదు అనేటటువంటి నా అభిప్రాయం. నిర్మలా సీతారామన్ ఉద్దీపన ప్యాకేజ్ కీలక రంగాలను ఆదుకోవడంతో పాటు సంస్కరణలకు పెద్దపీట వేసేదిగా ఉంటుందని ఆర్థికవేత్త మామిడి గిరిధర్ చెప్పారు. వ్యాపారులు మళ్లీ కోలుకోవడానికి చర్యలు ప్రకటించవచ్చని చెప్పారు ఆయన. ఆల్రెడీ రమారమి 6 లక్షల కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలోను ఏప్రిల్లోను కొంత క్యాష్ ఫ్లో మన బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంపించడం అనేది జరిగింది. అలాగే 1,70,000 కోట్ల రూపాయలు నిర్మలా సీతారామన్ గారు ఇదివరలోనే ప్రకటించడం జరిగింది. ఈ రెండు కలుపుకుని ఈ 20 లక్షల కోట్లు మనం చూడాలి. అంటే రమారమి 13-12 లక్షల కోట్లు అదనంగా ఇప్పుడు ఆవిడ ప్రకటించబోతున్నారు. ఒక విధమైన మార్పు తీసుకురావడానికి కోసం చేస్తున్నామని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ప్యాకేజే కాదు, ఒక రిఫార్మ్ దిశగా చేస్తున్నాము. నిర్మలా సీతారామన్ గారు ట్వీట్లో కూడా చెప్పారు, మనం ఇదేదో గేట్ వేసేసుకొని ఎవరిని లోపల రానివ్వకుండా మనం ఆపట్లేదు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, మన ఏవైతే హోటల్స్ ఉన్నాయో లేదా ట్రావెల్, తర్వాత ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ, మన ఎయిర్లైన్స్, తర్వాత అలాగే హాలిడే రిసార్ట్స్, ఇటువంటివన్నీ కూడా దెబ్బతినడం మనం చూడబోతున్నాము. దెబ్బతిన్నాం అంటే కొంత 6 నెలల్లో సంవత్సరమో దెబ్బతింటాయి, కానీ తర్వాత మళ్ళీ అవి పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ కాలంలో ఒక 6 నెలల్లో సంవత్సరమో మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేంత వరకు వాళ్ళకు కొంత ఊరట ఇవ్వడం అన్నది దీంట్లో మనం చూడబోతున్నాము. ఉద్దీపన ప్యాకేజ్లు ఎవరి కోసమని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. ప్యాకేజీల గురించి మాట్లాడుతూనే కార్మిక చట్టాలకు తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా విమర్శించారు. వలస కార్మికులు సొంతూళ్లకు వెళతామంటే కేంద్రం సరిగా స్పందించడం లేదని మనోజ్ ఝా మండిపడ్డారు. मूलतः हिंदुस्तान के इतने बड़े श्रमिक वर्ग को जिसकी चिंता न प्रधानमंत्री जी और उनकी पूरी टीम में पहले लॉकडाउन में नहीं, दूसरे लॉकडाउन में नहीं, तीसरे लॉकडाउन में नहीं, उसी बीच में लेबर लॉज के साथ ये जो हो रहा है, इससे क्या संदेश है? मैं साफ तौर पे मैं अपने दल की ओर से ये कहना चाहता हूं कि प्रवासी मजदूर और श्रम की गरिमा हमारे लिए एक मौलिक सवाल है और ये सवाल हिंदुस्तान के वजूद के साथ जुड़ा हुआ है. माफी के साथ कहता हूं, हमने देख लिया इस पूरी प्रक्रिया में कि सरकार की चिंता में कौन लोग हैं. प्रधानमंत्री जी कहते थे स्टे होम स्टे सेफ. किसके घर की अवधारणा थी? सिर्फ 10% लोगों की. क्या प्रवासी मजदूर जो गुड़गांव में 10 बाय 10 के कमरे में 20 लोग रहते हैं, कौन सी फिजिकल डिस्टेंसिंग फॉलो हो रही थी? और जब वो घर जाना चाह रहे थे तो बाधा उत्पन्न हो रही थी. घर एक मनोवैज्ञानिक अवधारणा है. प्रधानमंत्री जी आपसे चूक होगी, अभी भी वक्त है. लेबर लॉज पे जो अटैक है उसको खत्म करवाइए और अपनी पूरी अर्थनीति को पुनः रिविजिट करिए और ये देखिए कि पिरामिड का बेस वो ज्यादा. ఉద్దీపన ప్యాకేజీలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేయకపోతే ప్రధాని మోదీ బద్నామవుతారని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ హెచ్చరించారు. ఉద్దీపన ప్యాకేజీలో 10 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కొత్తగా ప్రకటించే అవకాశం ఉందని వినోద్ చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు ఇదివరకు ఎన్బిఎఫ్సిస్కి, తర్వాత ఆర్బీఐ స్టిమ్యులస్ ప్యాకేజెస్ అని ఆల్రెడీ ఆవిడ చెప్పింది. బహుశా అవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తుండొచ్చు, అంతే కదా. మళ్ళీ కోవిడ్ ఒకటేసారి వచ్చింది కదా, కాబట్టి బహుశా అవి ఉండొచ్చు. కొత్తగా మనం ఆసక్తిగా వినవలసింది నా దృష్టిలో 10 లక్షల కోట్ల కంటే ఉండకపోవచ్చు.
నా దృష్టిలో 20 లక్షల కోట్ల రూపాయలు మోడీ గారు ముద్రించి ప్రజలకు ఇస్తుండని అది ఉండదు. అట్లా ఊహించడం కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే స్టిమ్యులస్ ఇది కొంత ఉత్సాహపరచడము, కొంత నీకు ఆర్థికంగా సౌలభ్యం కల్పించడం, నిన్ను ఎంటర్ప్రైజెస్ చేయడానికి, ఒక వ్యాపారం నడపడానికి, ఒక బిజినెస్ నడపడానికి, లేకపోతే ఒక చిన్న పరిశ్రమను నడపడానికి, లేకపోతే కొత్తగా ఉపాధి కల్పించడానికి నీ ప్రయత్నానికి ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పిస్తుంది. అప్పు తీసుకునే వాడికి తక్కువ రుణ సౌకర్యం అంటే వడ్డీ, తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం ఇస్తారేమో అని చెప్పి నేను ఊహిస్తున్నాను. అంటే స్లాష్ డౌన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. మరి అప్పుడు ఆర్బీఐ సపోర్ట్ చేస్తుంది. ఆర్బీఐ సపోర్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అలొకేషన్ చేయాలి. అలాంటి ఏమైనా అవకాశాలు ఉండొచ్చు. తర్వాత మరి ఈ జిఎస్టీలో కొంత ఏమైనా వెసులుబాటు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకే ఏమైనా కొంత ఆదాయం సమకూర్చవచ్చు. సాధారణంగా ఈ యంత్రాంగం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆసక్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మోడీ గారి వైపు చూస్తున్నాయి. లేకపోతే ప్రజలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు నేరుగా కష్టపడేది రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ప్రజలకు తెలిసిపోయింది. మోడీ గారు కేవలం ఉపన్యాసాలకి పరిమితమైనరు అనే బదనాం తెచ్చుకోవద్దు. మోడీ గారు ఇప్పటికైనా 3-4 గంటలకు ఇంకా ప్రకటించబోతున్నది నిర్మలా సీతారామన్ గారు. తప్పనిసరిగా మనం ఆశిద్దాము. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలకి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించకపోతే మరి వాళ్ళే బదనామవుతారు. ఇంతకీ నిన్న మోదీ ఏం చెప్పారంటే, కరోనా వైరస్తో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థకు జీవం పోసే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. అన్ని వర్గాలకు ఆయువు పోసే ప్యాకేజ్ని ప్రకటించారు ప్రధానమంత్రి. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట 20 లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించారు. మన దేశ జీడీపీలో ఇది 10% అన్న మోదీ 21వ శతాబ్దం భారత్దేనన్నారు. దేశం మరింత ఆర్థికంగా మెరుగైన పురోగతి సాధించే అవకాశం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజ్ ద్వారా ఊతమిస్తామన్న మోదీ, ప్రతి రూపాయి శ్రామికుడు, రైతు జేబులోకి వెళ్తుందన్నారు. నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేస్తుందన్నారు. ఆర్థిక ప్యాకేజ్పై కరోనా పోరాటంలో ప్రతి ఒక్కరికి చేయూతనిస్తుందన్నారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ప్యాకేజ్ ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. देश के विभिन्न वर्गों को आर्थिक व्यवस्था की कड़ियों को 20 लाख करोड़ रुपए का संबल मिलेगा, सपोर्ट मिलेगा। 20 लाख करोड़ रुपए का ये पैकेज 2020 में देश की विकास यात्रा को 20 लाख 2020 में आत्मनिर्भर भारत अभियान को एक नई गति देगा। आत्मनिर्भर भारत के संकल्प को सिद्ध करने के लिए इस पैकेज में लैंड, लेबर, लिक्विडिटी और लॉज सभी पर बल दिया गया है। ये आर्थिक पैकेज हमारे कुटीर उद्योग, गृह उद्योग, हमारे लघु मंझोले उद्योग, हमारे एमएसएमई के लिए हैं, जो करोड़ों लोगों की आजीविका का साधन है, जो आत्मनिर्भर भारत के हमारे संकल्प का मजबूत आधार है। ये आर्थिक पैकेज देश के उस श्रमिक के लिए हैं ఈ మొత్తాన్ని ప్రధానంగా వ్యవసాయం, కార్మికులు, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలకు వెచ్చిస్తామన్నారు ప్రధాని మోదీ. పేదలు, వలస కార్మికులు, కూలీలు, మత్స్యకారులకు ఈ ప్యాకేజ్ ఊతమిస్తుందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై పూర్తి వివరాలను ఇవాళ వెల్లడిస్తారని తెలిపారు. విపత్తును కూడా భారత్ అవకాశంగా మలుచుకుందన్న మోదీ, భారత పురోగతి ప్రపంచ పురోగతిగా మారిందన్నారు. एक वायरस ने दुनिया को तहस नहस कर दिया है। विश्व भर में करोड़ों जिंदगियों संकट का सामना कर रही है।
सारी दुनिया जिंदगी बचाने में एक प्रकार से जंग में जुटी है। हमने ऐसा संकट न देखा है न ही सुना है। निश्चित तौर पर मानव जाति के लिए ये सब कुछ 20 లక్షల కోట్ల రూపాయలు అంటే జీడీపీలో 10% మొత్తాన్ని ఉద్దీపన ప్యాకేజ్గా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే ఆ ప్యాకేజ్ ఎలా ఉండబోతోంది అన్న దానిపై ఫోకస్ పెరిగింది. అయితే ఇది యునైటెడ్ కింగ్డమ్ ప్యాకేజ్ తరహాలో ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. యూకే సర్కార్ గత నెలలో ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించింది. ఈ ప్యాకేజ్ విలువ 30 బిలియన్ పౌండ్లు. లేబర్ మార్కెట్, ఆరోగ్య సేవా రంగానికి ఈ మొత్తాన్ని విడుదల చేశారు. దేశానికి అదనంగా 330 బిలియన్ పౌండ్ల మొత్తాన్ని వ్యాపార సంస్థల లోన్ గ్యారంటీ కింద ఇచ్చారు. అయితే బ్రిటన్ ఉద్దీపన ప్యాకేజ్ ఆ దేశ జీడీపీలో 10% అంటూ సాగిన ప్రచారాన్ని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ కొట్టిపారేశారు. బ్రిటన్ ఉద్దీపన ప్యాకేజీలో ఆ దేశ జీడీపీలో కేవలం 6.5% అని చెప్పారు. మరోవైపు మోదీ సర్కార్ ఇస్తున్న ప్యాకేజీ విలువ పాకిస్తాన్ జీడీపీలో 83% అని అంచనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మన దేశ రెండో ఉద్దీపన ప్యాకేజ్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది. యూకే మోడల్ను తీసుకుని నేరుగా నగదు బదిలీ చేస్తారా, దీనికి అదనంగా వ్యాపార సంస్థలకు రుణ గ్యారంటీలు ప్రకటిస్తారా అన్న దానిపై ఫోకస్ పెరిగింది. యాభై రోజుల లాక్డౌన్ ప్రజలను పస్తులుండేలా చేస్తోంది. చేయడానికి పనులేక, తినే తిండికి దిక్కులేక ఎంతో మంది అల్లాడుతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ పరిస్థితి నిజంగా ఏ స్థాయిలో ఉంది? ప్రజల దుస్థితికి అంచనా ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE కుటుంబ సర్వే చేపట్టింది. ఏప్రిల్ 18 నుంచి 30 మధ్య గ్రామాలు, పట్టణాల్లో ఈ సర్వే చేశారు. దేశవ్యాప్తంగా 34% మందికి మరో వారం మాత్రమే పూట గడిచే పరిస్థితి. ఇది చేదు నిజం, కఠోర వాస్తవం. చేతిలో డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. ఈ 34% మందికి అదనపు సాయం తప్పనిసరి. అదనపు సాయం అంటే ప్రభుత్వం అందించే సాయం. ఈ సాయం లేకపోతే 34% మంది వారం కన్నా ఎక్కువ రోజులు బతకలేని పరిస్థితి. మరో 11.5% మంది ప్రభుత్వ సాయం లేకపోతే 2 వారాలను మించి మనుగడ సాధించలేరు. మరో 25.1% మంది 3-4 వారాలు మాత్రమే ఓ మాదిరిగా బతకగలుగుతారు. మరో 7.5% మంది ఇలాంటి పరిస్థితుల్లోనే మరో 2 నెలలు ఉండగలుగుతారు. ఇక 22.3% మంది అంటే ఎక్కువగా పట్టణాల్లోని వేతన జీవులు, వ్యాపార కుటుంబాలు మాత్రం 3 నెలల వరకైనా మెయింటైన్ చేయగలుగుతారు. మొత్తం మీద CMIE సర్వే ప్రకారం 34% మందిని ఆదుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం ప్రభుత్వానిది. ఎందుకంటే ఈ 34% మంది పేదలే. లాక్డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోయిన ప్రజలను రాష్ట్రాల వారీగా CMIE విశ్లేషించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. తెలంగాణలో కుటుంబ ఆదాయాలు 50% నుంచి 70% వరకు తగ్గాయి. ఈ స్థాయిలో ఇంకే రాష్ట్రం లేదు. 70 నుంచి 80% ఆదాయాలు కోల్పోయిన వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ ఉన్నాయి. ఇక 80 నుంచి 90% ఆదాయాలు కోల్పోయిన రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, ఒడిషా, వెస్ట్ బెంగాల్, హిమాచల్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. 90 నుంచి 100% ఆదాయాలు కోల్పోయిన రాష్ట్రాల్లో త్రిపుర, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, హర్యానా ఉన్నాయి. మొత్తం మీద లాక్డౌన్ వల్ల జేబులు గుల్లవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు ఇప్పటికే చితికిపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే బియ్యం, గోధుమలతో పాటు కొంత సాయం చేసినా గానీ అవి సరిపోని పరిస్థితి. అందుకే ఇప్పుడు 34% మంది మోదీ సర్కార్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. స్వదేశీ ఉత్పత్తులనే వాడుదామంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అంతేకాదు స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కేంద్ర సాయుధ బలగాల క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 1 నుంచే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. అసోం రైఫిల్స్, BSF, CRPF, CISF, ITBP, NSG, SSB బలగాలన్నీ CAPF కిందకు వస్తాయి.
ఈ నేపథ్యంలో సుమారు 10 లక్షల మంది సాయుధ బలగాల కుటుంబాలు ఇకపై స్వదేశీ ఉత్పత్తులనే వాడనున్నాయని అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులనే వాడితే రాబోయే 5 ఏళ్లలో మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ అవుతుందని అభిప్రాయపడ్డారు. స్థానిక వస్తువులను ఉపయోగించడం పట్ల గర్వపడాలని, వాటికి మద్దతు అందించే చర్యలు చేపట్టాలన్నారు. ఖాదీ వస్తువులను కొనుగోలు చేస్తే స్థానిక చేనేతకారులకు ఉపాధి లభిస్తుందన్నారు ప్రధాని. స్థానికంను మన జీవన మంత్రాగా మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ ఒకప్పుడు లోకలే. ప్రజలు వాటిని ఆదరించడం వల్లే గ్లోబల్గా మారాయని మోదీ అన్నారు. స్థానిక ఉత్పత్తులను వాడడంతో పాటు వాటికి స్వరం అందించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.